అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేస్తా. కార్చియాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి రేఖా మహేష్ రెడ్డి. కార్చియాల గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నానని రేఖా మహేష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మద్దతుదారులతో కలిసి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామంలో ఆడపిల్ల పుడితే 3,016 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని, వైకుంఠ రథం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని అన్నారు. మెదక్ ఎమ్మెల్యే మదనపల్లి రోహిత్రావు సహకారంతో గ్రామంలో గల ప్రతి సమస్య పరిష్కరించాలని కృషి చేస్తానన్నారు. ఓటర్లు డబ్బుకు, మద్యానికి, ప్రలోభాలకు గురి కావద్దని, అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈసారి యువతకు అవకాశం కల్పిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని అన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. నా గుర్తు వాళ్ళ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. ఎమ్మెల్యే సహకారంతో నేను గ్రామాభివృద్ధి కోసం తోడ్పడతాను. మీరందరూ నా మీద నమ్మకంతో ఓటు వేయగలరని కోరుతున్నాను. అందరికి నమస్కారం. నేను తిరుపల్లి రేఖా మహేష్ రెడ్డి. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. గ్రామ ప్రజలకు తెలియజేయమనగా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. మీరు నాకు ఎవరైతే ఇంకా తిరుగుతూ ఉన్నారో, ఎలక్షన్ల ప్రజెంట్ వేరే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు పైసలకు వాళ్ళు ఏదో కొంటున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. దయచేసి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను మందులు వంచాను, నేను పైసలు కూడా వంచాను. నేను ఒక ప్రేమ కొద్దీ మీ ఒక యువకునిగా, యువతకు ఆదర్శంగా నిలవడం ఉద్దేశంతో నేను నిలబడుతున్నాను. ఒకసారి మీరు అవకాశం ఇస్తే నేను గ్రామ అభివృద్ధికి 100% తోడ్పడతాను. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించగలని మరి యువతకు ఒకసారి చెప్తా ఉన్నాను. ఇలా పైసలు ఇచ్చి మిమ్మల్ని కొనడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఆ ప్రయత్నం ఏముంటుంది అంటే రేపు పొద్దున గెలిచిన తర్వాత వాళ్ళు పైసలు రిటర్న్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది తెలియదు కాదు. నేను న్యాయం కొద్ది అడుగుతా ఉన్నాను, ధర్మం కొద్ది అడుగుతా ఉన్నాను. నేను ఓటేసి నాకు గెలిపిస్తే నాకు గల్లబట్టే హక్కు మీకు ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచన చేసి ఓటేయగలని మనం కోరుకుంటా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మేనిఫెస్టో విడుదల చేస్తాను, సాయంత్రం మేనిఫెస్టో విడుదల చేస్తాను. అందులో 2 ముఖ్య అంశాలు ఏమిటంటే, ఫస్ట్ అంశం, నేను గెలిచిన రోజు నుంచి 5 సంవత్సరాల వరకు ఏ ఇంట్లో ఆడబిడ్డ పెట్టినా, ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెట్టినా ప్రతి ఆడబిడ్డకు 3,116 రూపాయలు నేను పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తాను. ఇంకొకటి, మనకు ఇప్పుడు వైకుంఠ రథం కూడా అవసరం ఉన్నది. వైకుంఠ రథం కూడా నేను చేపిస్తాను. కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. 11 అంశాలతో నేను ఒక మేనిఫెస్టో విడుదల చేసి 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చి నేను ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటానని చెప్తున్నాను. మీరు దయచేసి మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. కార్చియాల గ్రామ అభివృద్ధిలో నేను 100% తోడ్పడి నేను ఎమ్మెల్యే సహకారంతో ఖచ్చితంగా చేయగలుగుతానని కోరుతున్నాను. బైక్